శివరాత్రి వచ్చిందంటే చాలు, సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీస్ వరకు అందరి చూపు అటువైపే ఉంటుంది. ఈ ఏడాది మిస్సయితే వచ్చే ఏడాది అయినా అక్కడికి వెళ్లాలని ఆశపడుతుంటారు. అదే కోయంబత్తూరులో ఉన్న ఈషా ఫౌండేషన్. ఈ పేరు చెప్పగానే పొడవైన తెల్లని గడ్డంతో తలపాగా చుట్టుకొని మోడ్రన్ యోగిలా అందరి కళ్లముందు మెదులుతారు సద్గురు జగ్గి వాసుదేవ్. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి ఈషా ఫౌండేషనుకు నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. అంతేకాకుండా విదేశాల నుంచి ఫండింగ్ కూడా వస్తుంది. ఈషా ఫౌండేషన్ ఇంతలా ఫేమస్ కావటానికి కారణం సద్గురే. ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఎకనామిక్ ఫోరం (TED) ఈవెంట్లు మరియు అనేక రకాల వ్యాపార, నాయకత్వ ప్రదర్శనలతో సహా అనేక అంతర్జాతీయ ఫోరంలలో ప్రసంగాలు ఇచ్చారు సద్గురు జగ్గి వాసుదేవ్. సద్గురుని ఒక ఆధునిక యోగిగా పిలుస్తుంటారు. మొదట మానవతావాదిగా, సామాజిక, ఆర్థిక సమస్యలపై తన వాదనలు, విమర్శలను తెలియచేస్తుంటారు. రెండవది, మానవాళి ఆధ్యాత్మిక పురోగతికి పాత యోగశాస్త్రాలను ఉపయోగించిన ఆధ్యాత్మికవేత్తగానూ తన బోధనలు వినిపిస్తుంటారు. సద్గురు ఈషా ఫౌండేషన్ను స్థాపించి ఇది మానవ చైతన్యాన్ని పెంపొందించటానికి అని, అంకితభావంతో మాత్రమే నడిచేదని, ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థ అని చెప్పుకొచ్చారు. యోగా మిస్టిక్గా మారిన జగ్గి వాసుదేవ్ కోళ్లఫాం పెట్టుకొని ఆధ్యాత్మికం వైపు ఎలా మళ్లారు? యోగి అని చెప్పబడుతున్న సద్గురు పెళ్ళెందుకు చేసుకున్నారు? భార్యను చంపేసి కేసు తనపై రాకుండా చేశారా? సెలబ్రిటీస్ అందరూ ఈషా ఫౌండేషన్కు క్యూ ఎందుకు కడుతున్నారు? తెలుసుకుందాం. సద్గురు కర్ణాటకలోని మైసూర్లో 1957 సెప్టెంబర్ 3న సుశీల, డాక్టర్ వాసుదేవుకు పుట్టారు. వీరిది ఉన్నత కుటుంబం. ఆయనకు జగదీష్ అని పేరు పెట్టారు. సద్గురు కంటే ముందు 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు పుట్టారు. సద్గురే చిన్నవాడు. ఈయన పుట్టగానే జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లి భవిష్యత్తు గురించి అడిగితే గొప్పవాడు అవుతాడని చెప్పారు. జాతకం ప్రకారం జగదీష్ అని పేరు పెట్టారు. తన 12 ఏళ్ల వయసులో తొలిసారిగా యోగాని ప్రాక్టీస్ చేశారు. కొద్ది కాలంలో ఆసనాలు వేయటంలో ప్రొఫెషనల్ అయిపోయారు. కాని ఆ టైంకి సద్గురు ఆధ్యాత్మిక విషయాలపై పెద్దగా ఆసక్తిని చూపేవారు కాదు. సద్గురు తండ్రి రైల్వేలో ఉద్యోగం చేసేవారు. దీంతో ఎక్కువగా ట్రాన్స్ఫర్లవుతూ ఉండేది. ఇక సద్గురు స్కూలింగ్ కంప్లీట్ కాగానే మైసూరు యూనివర్సిటీలో ఇంగ్లీష్లో పట్టా పొందారు. కాలేజీ రోజుల నుంచే బైక్స్పై ఇష్టం పెంచుకున్న ఆయన ఫ్రెండ్స్తో కలిసి బైక్స్పై మైసూరుకు దగ్గరలో ఉన్న చాముండి కొండలపైకి షికారుకు వెళ్లేవారు. బైక్స్పై ఎంత దూరమైనా ప్రయాణించే సద్గురు భారతదేశంలోని ఎన్నో ప్రదేశాలను బైక్స్పై తిరిగి సందర్శించారు. అలా ఓసారి ఉత్తర భారతదేశానికి బైక్స్పై వెళ్లారు సద్గురు. అప్పుడు నేపాల్ బోర్డర్ దగ్గరకు వెళ్లినప్పుడు ఆయన సద్గురు పాస్పోర్టు లేకపోవటంతో సెక్యూరిటీ ఆపేశారు. దీంతో త్వరగా డబ్బులు సంపాదించి బైక్స్పై ఎంత దూరమైనా తిరగటానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని డిసైడ్ అయ్యారు. అలా ఓ కోళ్ల ఫామును స్టార్ట్ చేశారు. దీనికోసం అప్పు చేశారు సద్గురు. అలా మైసూరుకి కొంచెం దూరంలో కోళ్ల ఫారాన్ని పెట్టడంతో పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్ను కూడా స్టార్ట్ చేశారు. అలా పై చదువులకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. చదువు మానేసి బిజినెస్ పెట్టడంతో సద్గురు తల్లిదండ్రులు తమ కొడుకు టైం వేస్ట్ చేస్తున్నాడని అనుకున్నారు. ఆ రోజుల్లో పౌల్ట్రీ మంచి లాభదాయకంగా ఉండేది. పైగా సద్గురుకి కూడా కొన్ని రోజుల్లోనే మంచిగా లాభాలు రావటం మొదలయ్యాయి. దీంతో తనకు ఎంతో ఇష్టమైన చాముండి హిల్స్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలా సెప్టెంబర్ 23, 1982న సద్గురు చాముండి హిల్స్కి వెళ్లి ఓ రాయిపై ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయనకు ఆధ్యాత్మిక మేలుకొలుపు వచ్చింది. అది ఆయన జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేసింది. తానొక ఆధ్యాత్మిక గురువు కావాలని అనుకుంటున్నా అని తల్లిదండ్రులకు చెప్పారు సద్గురు. దీంతో వారు భయపడి ఎక్కడ సన్యాసిగా మారిపోతాడో అని కంగారుపడి పెళ్లి చేస్తే అంతా నార్మలవుతుందని అనుకున్నారు. ఈ క్రమంలోనే మైసూర్లో సద్గురు మొదట విజయకుమారి అలియాస్ విజ్జీని కలిశారు. తర్వాత ఆమె భార్య అయింది. వారు 1984లో పెళ్లి చేసుకునే ముందు ఒకరికొకరు ప్రేమలేఖలు కూడా రాసుకున్నారు. 1990లో వారికి రాధే అనే కుమార్తె పుట్టింది. ఇక పెళ్లి తర్వాత తన కోళ్ల ఫామును ఫ్రెండ్గా అప్పగించి సౌత్ ఇండియాలోని యోగా క్లాస్ చెప్పడం స్టార్ట్ చేశారు వాసుదేవ్. ఆయన మొట్టమొదటి యోగా సెషన్ 1983లో మైసూర్లో జరిగింది. అక్కడి నుంచి ప్రారంభమైన ప్రయాణం కర్ణాటక నుంచి హైదరాబాద్ అంతటా ఆధ్యాత్మిక సందేశాన్ని అందించేందుకు నాంది పలికింది. సద్గురు యోగా తరగతులు రోజురోజుకు పాపులర్ కావటం మొదలయ్యాయి. ప్రతి యోగా క్లాస్ లాస్ట్ సెషన్లో తన విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించి సమీపంలోని స్వచ్ఛంద సంస్థలకు ఆ మొత్తాన్ని ఇచ్చేసేవారు. అయితే యోగా క్లాసెస్ కోసం ఇంటి పట్టున ఉండకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరగటంతో విజ్జీకి, వాసుదేవుకు తరచూ గొడవలు జరిగేవి.
కుటుంబ బాధ్యతలు పెద్ద తలనొప్పిగా తయారైంది వాసుదేవ్కి. దేశమంతా తిరుగుతూ యోగా క్లాసెస్ చెబుతున్నా తనకంటూ స్థిరంగా ఒక ఫౌండేషన్ ఉండాలని అనుకున్నారు. అలా 1992లో కోయంబత్తూరులో 150 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు వాసుదేవ్. కాని ఆ ఫౌండేషన్ స్థాపించటానికి అన్ని కోట్ల డబ్బులు ఎలా వచ్చాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. 1993లో ఊహించిన విధంగా సద్గురు భార్య విజయకుమారి అనుమానాస్పదంగా చనిపోయారు. విజయకుమారి అలియాస్ విజ్జి తల్లిదండ్రులు కాని, బంధువులు కాని ఎవరూ రాకముందే హడావుడిగా ఆమె దహన కార్యక్రమాలు పూర్తి చేసేశారు సద్గురు. దీంతో విజ్జి తండ్రి అనుమానం వచ్చి సద్గురుపై కంప్లైంట్ చేశారు. తన కూతుర్ని అల్లుడే చంపేసి ఆధారాలు దొరకకూడదని, తాము లేకుండానే దహన సంస్కారాలు చేసేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 2 ఏళ్లు కేసు నడిచిన తర్వాత ఎటువంటి ఆధారాలు లేవని కేసును క్లోజ్ చేశారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో సద్గురు మాట్లాడుతూ, నా భార్య ఆత్మార్పణం చేసుకొని దేవుడి దగ్గరకు వెళ్ళింది అని చెప్పారు. 1998లో ఈ విషయంపై పెద్ద దుమారం లేచింది. పోలీసులు ఆమె చితాభస్మాన్ని, ఎముకలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలు చేశారు. అయితే వారికి విషప్రయోగం ఆనవాళ్లు కనిపించలేదు. సద్గురు విచారణలో ఉన్నప్పటికీ పోలీసులు ఎటువంటి ఆధారాలు సేకరించలేకపోయారు. ఆ తర్వాత 1999 జనవరి 8న సాక్ష్యాధారాలు లేవంటూ కోర్టు కేసును కొట్టివేసింది. సద్గురుకి వ్యతిరేకంగా ఎటువంటి ఎవిడెన్స్ లేని కారణంగా 1999లో కేసు పూర్తిగా క్లోజ్ అవ్వటమే కాక ఈ కేసులో క్లీన్ చిట్ కూడా వచ్చింది సద్గురుకి. అయితే తనకు ఉన్న పలుకుబడి, డబ్బుతోనే కేసును క్లోజ్ చేయించారన్న అపవాదు ఇప్పటికీ అలాగే ఉంది. మరి విజ్జీది ఆత్మహత్య, హత్య అన్నది సద్గురుకే తెలియాలి. ఈ కేసు మూతపడిన తర్వాత సద్గురు ఈషా ఫౌండేషన్ని మరింత అభివృద్ధి చేయటం మొదలుపెట్టారు. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం రూట్ ఏరియాస్లో ఎడ్యుకేషన్ అందించటం, చెట్లను సంరక్షించటం, నదులు, భూములు కాపాడటం. అయితే ప్రస్తుతం కోయంబత్తూరులో ఉన్న ఈషా ఫౌండేషన్ను మూసివేసి కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్లో పెట్టేందుకు పనులు ప్రారంభించారు. దీనికి ముఖ్య కారణం 1. కోయంబత్తూరులో ప్రస్తుతం ఫౌండేషన్ ఉన్న పొలాలను బలవంతంగా తీసుకున్నారని ఆరోపణలు చేయటం. 2. రాజకీయ అంశాలు. మొదట యోగా, ధ్యానాన్ని అందించేందుకు ఈషా ఫౌండేషన్ ప్రారంభించారు. క్రమంగా ఇప్పుడు ఇక్కడే ఆశ్రమం, యోగా కేంద్రం, లౌకిక ఆధ్యాత్మిక విద్యతో పాటు స్థానిక, అంతర్జాతీయ విద్యను అందిస్తోంది. 1999లో ఈషా యోగా కేంద్రం లోపల ధ్యానలింగ అని పిలువబడే ధ్యానయోగ ఆలయాన్ని నిర్మించారు సద్గురు. ఈ ఫౌండేషన్ స్థాపనలో సద్గురు భార్య విజ్జి సహకారం ఎంతో ఉందని చెప్పారు. ఈషా ఫౌండేషన్కు వస్తే అందరూ సమానులే అన్న భావనతో చూస్తారు. ఎంత సెలబ్రిటీ అయినా అక్కడ అందరిలాగానే ప్రతి పని చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉండటంతో పని ఒత్తిడి, ఇతర స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వటం కోసం సెలబ్రిటీస్ ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు.